కొన్ని పిలుపులు మన చెవులకు వినిపించవు, అవి నేరుగా మా ఆత్మను తాకుతాయి. మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే సాక్షాత్తు అరుణాచలేశ్వరుని అనుగ్రహమే మిమ్మల్ని ఈ పవిత్ర యాత్రకు ఆహ్వానించింది. లక్షలాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని తప్పించే ఆ దివ్య జ్యోతిర్మయ స్వరూపం, ఆ మహాపవిత్ర గిరి, అదే అరుణాచలం. ఈరోజు మనం కేవలం ఒక వీడియోని చూడడం లేదు, మన జీవితాన్ని మార్చగల, మన కర్మలను కరిగించగల, మన భయాలను తొలగించగల ఒక దివ్య ఆధ్యాత్మిక యాత్రలో అడుగు పెడుతున్నాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చాలా మందికి తెలియని అరుణాచలగిరి ప్రదక్షిణ రహస్యాలు, ప్రతి పవిత్ర లింగం యొక్క మహిమ, సిద్ధులు నడిచిన దివ్య మార్గాలు ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నారు. మరి భక్తితో మనందరం కలిసి ఈ పవిత్రమైన అరుణాచలగిరి ప్రదక్షిణ యాత్రను ప్రారంభిద్దాం. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించిందని అనుకుంటున్నారా? బహుశా కాదు. ఎందుకంటే అరుణాచలం పిలవకుండా ఎవరూ అరుణాచలం వెళ్ళలేరని మహానుభావులు చెప్పిన మాట. ఎన్నో సంవత్సరాలుగా వెళ్ళాలని అనుకున్నా ఎందుకో ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తుంది. కానీ పరమశివుడు అనుమతించిన రోజున అన్ని మార్గాలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. అందుకే ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా అరుణాచలేశ్వరుడి సంకల్పమే కావచ్చు. ఈరోజు మనం కేవలం ఒక ప్రయాణం గురించి తెలుసుకోబోవడం కాదు, లక్షలాది మంది ఋషులు, సిద్ధులు, యోగులు, మహానుభావులు నడిచిన అదే పవిత్రమైన మార్గంలో మనస్సుతో ఒకసారి నడవబోతున్నాం. ఈ వీడియో పూర్తయ్యే లోపు అరుణాచలగిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఏ ఆలయాలను తప్పకుండా దర్శించాలి, ఎక్కడ ఆగి నమస్కరించాలి, ఎక్కడ తీర్థ స్నానం చేయాలి అన్నీ వివరంగా తెలుసుకుందాం. అరుణాచలం ఎందుకు ప్రత్యేకం? భూమిపై ఎన్నో శివక్షేత్రాలు ఉన్నాయి, కానీ అరుణాచలం మాత్రం వాటన్నిటికీ భిన్నం. ఎందుకంటే ఇక్కడ పరమశివుడు లింగ రూపంలో కాదు, స్వయంగా ఒక కొండ రూపంలో స్వయంగా వెలిశాడు. ఈ గిరి ఒక సాధారణ కొండ కాదు, ఇది సాక్షాత్తు శివస్వరూపం. అందుకే ఈ కొండ చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేసిన అనేక జన్మల పాపాలు కరిగిపోతాయని స్కంద పురాణం చెబుతుంది. అందుకే ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ పవిత్రమైన గిరిని చుట్టి పరమశివుని అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఈ వీడియో ఎందుకు ప్రత్యేకం? ఈ వీడియో సాధారణ ట్రావెల్ గైడ్ కాదు. చాలా మంది అష్టలింగాలను మాత్రమే దర్శించి గిరి ప్రదక్షిణ పూర్తి చేశామని భావిస్తారు. కానీ అరుణాచలం చుట్టూ దాగి ఉన్న ఎన్నో దివ్యమైన శక్తి కేంద్రాలు ఉన్నాయి. చాలా మందికి తెలియని మహిమాన్వితమైన తీర్థాలు, సిద్ధుల సమాధులు, యోగుల ఆశ్రమాలు, పురాణాల్లో చెప్పబడిన పవిత్ర స్థలాలు ఈ గిరి చుట్టూ విస్తరించి ఉన్నాయి. అందుకే ఈ వీడియో కోసం ఎన్నో గ్రంథాలు, స్థానికుల అనుభవాలు, భక్తుల సూచనలు అన్నిటినీ పరిశీలించి మీ ముందుకు ఈ సమాచారాన్ని తీసుకొస్తున్నాం. గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. గిరి ప్రదక్షిణ కేవలం నడక కాదు, ఇది ఒక సాధన. ప్రతి అడుగు ఒక మంత్రం, ప్రతి శ్వాస ఒక ధ్యానం, ప్రతి నమస్కారం పరమశివునికి సమర్పణ. అందుకే వీలైనంత వరకు మౌనంగా ఓం నమః శివాయ జపిస్తూ నెమ్మదిగా భక్తితో గిరి ప్రదక్షిణ చేయాలని మహానుభావులు సూచిస్తారు. మరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? చాలా మంది ప్రధాన రాజగోపురం దగ్గర నుంచే నడక మొదలు పెడతారు. కానీ సాంప్రదాయ ప్రకారం గిరి ప్రదక్షిణకు ఒక ప్రత్యేక ప్రారంభ స్థానం ఉంది. అది అరుణాచలేశ్వర ఆలయంలోని 2వ ప్రకారంలో ఉన్న బ్రహ్మతీర్థం. అక్కడికి వెళ్ళి వీలైతే పవిత్ర స్నానం చేయండి. అది సాధ్యం కాకపోతే కనీసం ఆ తీర్థ జలాన్ని తలపై చల్లుకోండి. ఎందుకంటే ఆ పవిత్ర జలం మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుందని
ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. బ్రహ్మలింగం దర్శనం. బ్రహ్మతీర్థానికి ఎదురుగా బ్రహ్మలింగం ఉంటుంది. ముందుగా ఆ బ్రహ్మలింగానికి నమస్కరించండి. తర్వాత అరుణగిరికి సాష్టాంగ నమస్కారం చేయండి. ఇక్కడ ఒక విశేషమైన నమ్మకం ఉంది. మన జీవితంలో తెలిసి తెలియక ఎవరికి ఇచ్చిన మాట తప్పినా, ఏదైనా వ్రతం పూర్తి చేయకపోయినా, అసత్యం మాట్లాడినా, అలాంటి దోషాల ప్రభావం ఇక్కడ భక్తితో నమస్కరించినప్పుడు తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. అందుకే గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు ఈ దర్శనాన్ని ఎప్పుడూ మిస్ అవ్వకండి. గిరి రహస్యం. ఇప్పుడు చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన రహస్యాన్ని తెలుసుకుందాం. అరుణాచలం చుట్టూ వందలాది పవిత్ర స్థలాలు ఉన్నప్పటికీ అందులో 44 శక్తి కేంద్రాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అరుణగిరి నిర్మాణం శ్రీచక్ర స్వరూపాన్ని పోలి ఉంటుందని మహాయోగులు ధ్యానంలో దర్శించారు. శ్రీచక్రములో ఉన్న శక్తి బిందువుల మాదిరిగానే ఈ గిరి చుట్టూ కూడా 44 దివ్య శక్తి కేంద్రాలున్నాయని సిద్ధులు వెల్లడించారు. ఈ 44 పవిత్ర స్థలాలను భక్తితో దర్శిస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన వారికి అనూహ్యమైన ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయని ఎందరో మహానుభావులు పేర్కొన్నారు. చివరగా మనం ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దాం. గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఎక్కడ ప్రారంభించాలి, బ్రహ్మతీర్థం అంటే ఏంటి, ఈ 44 దివ్య శక్తి కేంద్రం రహస్యం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మన ఆధ్యాత్మిక యాత్రలో మొదటి దివ్య దర్శనం ప్రారంభం కానుంది. అష్టదిక్పాలకులో మొదటి లింగమైన ఇంద్రలింగం. ఈ లింగాన్ని ఎందుకు ముందుగా దర్శించాలి, దీనికి అధిపతి ఎవరు, ఇక్కడ భక్తితో ప్రార్థిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి, ఆ అద్భుతమైన విశేషాలను పార్ట్ 2లో తెలుసుకుందాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ.